Shall we pray? Heavenly Father, we thank you for gathering us again this afternoon in your presence. పరలోకమందున్న మా తండ్రి, మీ సన్నిధిలో ఈ మధ్యాహ్నపు వేళ మరొకసారి మేము కలుసుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Thank you, Lord, for bringing us all together from different places in this hall and the time we could spend to consider various aspects of thy word. వేరు ప్రాంతాల నుంచి మేమందరము ఈ స్థలానికి చేరి వచ్చి పలు విషయాలను మీ వాక్యంలో నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. We pray, Lord, that you will continue to be with us as we continue to rehearse and to reconsider thy word, and also pray that you will help us in our practical sessions. మేము తిరిగి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా మీ సహాయమును మాకు అందించండి. అంత మాత్రమే కాకుండా ఆచరణాత్మకమైన విషయాలలో మేము తర్వాత సెషన్లో నేర్చుకునే సంగతుల్లో కూడా మీ సహాయాన్ని మాకు అందించండి. Glorify your name. మీ నామమునికే మహిమ కలుగునుగాక. In Christ's precious name we pray. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. This afternoon session very difficult to concentrate. ఈ మధ్యాహ్న సమయంలో ఏకాగ్రతతో వినడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది కదా? Yes. Because all the energy from the brain has to go to the stomach to digest what we ate. మెదడులో ఉన్న శక్తి అంతా కూడా అది కడుపులోకి వెళ్ళినప్పుడు దాన్ని జీర్ణం చేయడము ఈ ప్రక్రియలో ఆటోమేటిక్గా మనం కొంత ఏకాగ్రతను కోల్పోతాం. So I will see some heads going up and down. మీరు కొంతమంది తలల కిందికి వెళ్ళడం, పైకి కిందికి పోవడం చూస్తూ ఉన్నాం. Okay, I have to see each face whether it is going down or not. మీలో ఉన్న ప్రతి ముఖాన్ని మీరు కిందికి వెళ్తున్నారా లేకపోతే పైన ఉన్నారా అని చూడాలి. You know, in one meeting this preacher was preaching and one fellow was going on dozing like that. ఒక మీటింగ్లో దేవుని సేవకులు వాక్యం అందిస్తుండగా ఒక వ్యక్తి తల ఇలా కిందకు ఊపుతూనే ఉన్నారు. It looked like he's telling yes to all the points. ఆ వ్యక్తి తల ఊపడం చూస్తూ ఉంటే ఈ ప్రసంగికుడు చెప్పే ప్రతిదానికి అవును అని చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంది. So he looked carefully, he's actually sleeping. ఈ ప్రసంగికుడు ఆ వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూస్తే అతను వాస్తవానికి నిద్రపోతా ఉన్నాడు. So he stopped the message and he put a question to the audience. ప్రసంగం ఆపివేసి వచ్చిన వారందరికీ ఒక ప్రశ్న వేశాడు. How many of you are sure you will go to heaven? Stand up. మీలో ఎంతమంది మీరు పరలోకానికి వెళ్తారో నేను నిశ్చయిత కలిగి ఉన్నారో లేచి నిలవబడండి అన్నాడు. Softly only he told. Softly only he told. Softly. నెమ్మదిగా చెప్పాడు. All were believers, they all got up. అందరు విశ్వాసులు కాబట్టి అందరూ లేచి నిలవబడ్డారు. That brother also believer only, but he didn't hear questions, so he is. ఆ నిద్రపోతున్న వ్యక్తి కూడా విశ్వాసే కానీ నిద్రపోతున్నాడు కాబట్టి ఏం వినలేదు. So he told all sit down. అందరూ కూర్చోండి అని చెప్పాడు. Second question. రెండో ప్రశ్న వేశాడు. How many of you are sure go to hell? Stand up, he said. మీలో ఎంతమంది నరకానికి వెళ్తారో నిలబడండి అని గట్టిగా చెప్పాడు. Nilabadi, that is how. Stand up loudly, he told. నిలబడండి అని గట్టిగా చెప్పాడు. Hell he told very softly. హెల్ ఏమో చాలా నిదానంగా చెప్పాడు. This brother he got up and heard only stand up. ఈ సహోదరుడేమో నిలబడండి అనే మాట మాత్రమే విన్నాడు. So he got up suddenly. Preacher said stand up. అకస్మాత్ వెంటనే లేచి నిలబడ్డాడు. Because preacher told stand up. బోధకుడు మీరు నిలబడండి అని చెప్పాడు కాబట్టి ఆ మాట ఒక్కటే విని లేచి నిలబడ్డాడు. So all are laughing. He is believer only. He is telling I am going to hell. సో వింటున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. అతను విశ్వాసే కానీ నరకానికి ఎవరు వెళ్తారంటే లేచి నిలబడ్డాడని. So he is wondering why all are laughing. Preacher told to stand up. Nobody is standing. Only I am standing. అతను ఆశ్చర్యపోతాను, ఎందుకు మీరు నవ్వుతూ ఉన్నారు? బోధకుడు లేచి నిలబడ్డాను అన్నాడు కదా, నేను అందుకు నిలబడ్డాను, మీరు ఎందుకు నవ్వుతున్నారని అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. So he told, I don't know for what you are taking vote. Vote ఎందుకు? I don't know. Vote means, sometimes for voting purpose he'll ask, how many stand, how many sit, like vote. కొన్నిసార్లు ఎందుకు మనల్ని మీరు కూర్చోండి లేకపోతే నిలబడిన ఓట్లు ఎందుకు అడుగుతారో తెలియదు. I don't know what you are asking for, but anyway only two are standing. One is myself, other is the preacher. ఆయన ఏమడిగాడు నాకు తెలియదు కానీ ఇద్దరం మేము నిలబడి ఉన్నాము. ఒకటి బోధకుడు నిలబడి ఉన్నాడు, నేను నిలబడి ఉన్నాడు అనుకున్నాడు. Okay, so we only both are standing now. ఇప్పుడు మేమిద్దరం మాత్రం నిలబడి ఉన్నాం. Okay, right. To keep you awake only, we are telling all this. Now we were looking at the topic of expository preaching.
వివరణాత్మకమైన ప్రసంగాన్ని గూర్చిన వివరాలు మనం వింటూ వస్తున్నాం. We saw that key verse from 2 Timothy chapter 2 verse 15. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ప్రాముఖ్యమైన మూలవాక్యంగా వచనాన్ని మనం చదువుకున్నాం. Our basic purpose of the scripture is to be approved before God. మనము దేవుని వాక్యము యోగ్యముగా సరైన రీతిలో చదవాలి, విభజించాలనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఆ వచనంలో మనం చదువుతా ఉన్నాం. Our primary concern is who we are before God. That is number one. మన దేవుని ఎదుట మనం ఎవరు ఉన్నామనేది మన ప్రాముఖ్యమైన అంశమై ఉండాలి. Second one is to divide the word rightly. రెండవది దేవుని వాక్యాన్ని సరిగా విభజించటం. In dividing the word rightly, we have to study, then we have to pass it on to the next generation. దేవుని వాక్యాన్ని సరిగా విభజించాలి అంటే దేవుని వాక్యాన్ని ముందుగా మనం ధ్యానం చేయాలి, ఆ తర్వాత ఇతరులకు దాన్ని అందించాలి. You saw that expository has the meaning of exposing or bringing into light what is hidden sometimes. వివరణాత్మకమైన సందేశాన్ని సిద్ధపరచడం అనేది ఒక టెక్స్ట్లో ఉన్న విషయాన్ని వివరణాత్మకంగా అందించటం. Sometimes our topical sermons can go out of context and beyond the context. కొన్నిసార్లు మనం అందించే సందేశాలు నేపథ్యానికి భిన్నంగాను ఉండడం మనం చూస్తూ ఉంటాం. So it is always good to stick to the text when we share the word. ఏ వాక్యము లేదా ఏ వచనాన్ని అయితే మనము అందించాలనుకుంటున్నామో దానికి మనం కట్టుబడి ఉండడం చాలా ప్రాముఖ్యం. We saw 4 approaches to the word of God. 4. దేవుని వాక్యములోంచి 4 విధాలను మనం చూసాం. Number 1. ఒకటి Verse by verse. వచనం తర్వాత వచనం. That is a detailed study, verse by verse. వచనం తర్వాత వచనం అనే దాన్ని మనము ధ్యానం చేయడం. You don't read from the notes. Without reading you should tell. సిద్ధాంతాన్ని ధ్యానం చేయడం. Okay, that means something that is like a theme. You collect especially about doctrinal subjects. ఒక సందేశాన్ని ఆధారంగా చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం. Thirdly, మూడవది stories or like miracles or అద్భుతాలు లేకపోతే ఒక కథనం, ఒక వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకొని అధ్యయనం చేయడం. Fourthly, నాలుగవది topic. That is ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం. Is it wrong to preach topically? No, it is right. Nothing wrong, but it should be text based. ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానం చేయడం ఏమన్నా తప్ప ఏం కాదు, అలా కూడా మనం ధ్యానం చేయవచ్చు. Don't bring your topic and then search for verses and then try to support your topic. నీవు అందించే సందేశానికి అనుగుణంగా నీ మదిలో ఉన్న అంశాలను వాటికి ఆపాదించి అందించటం అనేది అది సరైన విధానం కాదు. Topic must come from the text. నీవు అందించే అంశము దేవుని వాక్య ఆధారితమైనదై ఉండాలి. That is very important. Don't bring the topic and put it through the text. అది చాలా ప్రాముఖ్యమైనది. నీవు అనుకున్నది ఏదో తీసుకుని వచ్చి వాక్యంలోనికి దాన్ని చొప్పించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం సరైన విధానం కాదు. 4 principles we saw. 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేశాం. For the source of our message, text is important. That is again repeated. మన సందేశానికి మూలము దేవుని వాక్యము లేదా వచనము అనేది మనం ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలి. Number 2, context is important. Text in the context. అంత మాత్రమే కాకుండా ఆ టెక్స్ట్ యొక్క నేపథ్యం, ఆ వాక్యం యొక్క నేపథ్యాన్ని మనం తప్పకుండా పరిగణలోనికి తీసుకోవాలి. Thirdly, మూడవది clarity. సులువుగాను స్పష్టంగాను మనము ధ్యానించి ఇతరులకు అందించాలి. It is very important to make it simple. Don't make it complex and confusing. మనం అందించే ఏ సందేశమైనా కానీ చాలా సులువుగా ఉండేదానికి, స్పష్టంగా ఉండేదానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. Fourthly, నాలుగవది application. దాన్ని మనం అన్వయించుకోవాలి. What we heard from or what we got from the text, it must reach the people of the present day. వాక్యములో నుంచి మనం ఏమైతే మనం పొందామో అది మన వాక్యాన్ని వినేవారు అన్వయించుకునే విధంగా దేవుని వాక్యాన్ని మనం అందించాలి. Foundation for expository preaching we gave 2-3. Foundation. ఈ వివరణాత్మకమైన ప్రసంగాలకు మూలం ఏమిటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. We said about hermeneutics. You remember hermeneutics? ఒకటి ప్రసంగ శాస్త్రాన్ని గురించి మనం విన్నాము. Science and art of interpretation. దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, అర్థం చేసుకోవటం, గ్రహించటం, That means స్టడీ చేయడం. You cannot take anything and everything and give your own meaning. మనకిష్టం వచ్చినట్టుగా విపరీతార్థాలు, నానార్థాలు తీసి దేవుని వాక్యాన్ని అందించకూడదు. Misinterpretation will go with it will lead to wrong doctrine.
ఎప్పుడైనా కానీ తప్పుగా వ్యాఖ్యానం చేయడం, తప్పుగా అర్థం చేసుకోవడం అనేది అది తప్పుడు సిద్ధాంతాలకు దారితీస్తుంది. So there are rules of interpretation which we have to hold on to. దేవుని వాక్యాన్ని సరైన రీతిలో గ్రహించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. Then we saw exegesis, that is study of the text based on grammar, context and historical, cultural, whatever, all those things together. వ్యాకరణాన్ని ఆధారంగా చేసుకొని, ఆ సందేశాన్ని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం అనే దాన్ని ఎక్సజిసిస్ అంటారు. That means we are uncovering what is hidden in that word or in that context. దేవుని వాక్యములో మరుగుగా ఉన్న వాటిని అర్థవంతంగా వాటిని వెలికి తీయడాన్ని ఎక్సజిసిస్ అంటారు. For that we need the tools we gave. Remember the tools? దాని కొరకై కొన్ని టూల్స్ మనం ఉపయోగించాలి అని చెప్పాం. At least జ్ఞాపకం ఉందా? 4 tools. 4 సాధనాలు మనం ఉపయోగించాలి. What are they? ఏమిటవి? Commentary. ఒకటి, Bible versions of course should be there. That is part of Bible. వివిధ రకాలైన బైబిల్ను మనం ఉపయోగించాలి. Commentary. కామెంటరీస్ ఉపయోగించాలి. పదకోశము, డిక్షనరీ, Atlas. అట్లాస్ను ఉపయోగించాలి. Okay, Atlas is Atlas. అట్లాస్ చెప్పారు. Thirdly, it is 4వదిగా homiletics. హోమిలెటిక్స్, You remember homiletics? ప్రసంగ శాస్త్రం. So what we heard, what we studied, what we have learned, it must be presented in such a way that it reaches the people. మనం ఏమైతే విన్నామో, ఏమైతే ధ్యానం చేశామో, ఏమైతే నేర్చుకున్నామో వాటిని సరైన రీతిలో ఇతరులకు బోధించాలి. In other words, there is a way to prepare a sermon. Like you have introduction, you have conclusion, you have body of the sermon, etc. లేకపోతే దానికి మరొక విధానం ఉంది. పరిచయము, ఆ తర్వాత ముఖ్యమైన పాఠము, ఆ తర్వాత దాని ముగింపు, ఇలాగూ వేరే పద్ధతిలో కూడా మనము ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవచ్చు. That's actually the art of homiletics or the way of presentation. ప్రసంగాన్ని అందించే పద్ధతిలో ఒక విధానం అది. You learned a lot of things, you brought a lot of things, but you presented it badly, it will not reach. చాలా విషయాలు మనం నేర్చుకున్నా మనం సరైన రీతిలో ఇతరులకు అందించలేకపోతే అది ప్రజలకు ఆ సందేశము అందుబాటులోకి రాదు. One of the things that Jesus used often in his messages is the illustrations or parables. ప్రభువైన యేసుక్రీస్తు తరచుగా ఆయన అందించే బోధలలో ఆయన ఎక్కువగా ఉపమానాలు ఉపయోగించేవారు. But then parables are like windows. Parables are like windows of a building. పారబుల్స్, ఉపమానాలు అనేవి ఒక భవనానికి కిటికీలు లాంటివి. Windows are for shedding light onto the main hall. ఈ కిటికీలు ఎందుకు ఉపయోగిస్తాము అంటే బయట నుంచి వెలుతురు హాల్లోకి రావడానికి ఈ విండోస్ ఉపయోగిస్తాం. But if the message is filled with windows, then it is full of light only. ఒకవేళ మన సందేశం అంతా కూడా ఈ కిటికీల వలె నింపబడి ఉంటే ఆ సందేశం అంతా కూడా వెలుతురుతో నింపబడుతుంది. So some people have only windows. చాలా మంది కేవలము ఈ కిటికీలాగానే వాళ్ళ సందేశాన్ని సిద్ధం చేసుకుంటారు. And when they go back, they will remember only the windows. The stories only they remember. సో కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మీ సందేశాన్ని విన్న ప్రజలు కేవలము ఆ స్టోరీస్, ఆ కథలు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. 1 or 2 will be okay, short. ఒకరు ఇద్దరు మాత్రం, 1-2 మాత్రం సరిపోతుంది. They should help us to understand the main topic or main message. మనం చెప్పే ఉపమానాలు మనం చెప్పే సందేశానికి, ప్రాముఖ్యమైన సందేశానికి ఉపయోగకరంగా సహకారంగా ఉండాలి. Your story is not the most important thing. మనం చెప్పే స్టోరీ, కథ అనేది మన సందేశానికి ప్రాముఖ్యం కాదు. If you have a half an hour message time, మనకు మన సందేశం అందించడానికి కేవలం 30 నిమిషాల వ్యవధి ఉంటే, don't take 10 minutes for introduction. 10 నిమిషాలు పరిచయానికి మీరు తీసుకోవద్దు. 10 minutes for illustration. 10 నిమిషాలు ఆ ఉపోద్ఘాతానికి తీసుకోవద్దు. So by the time you finish the conclusion, you don't get time to give the main content of the message. ఆ సందేశాన్ని ముగించే సమయానికి వచ్చేసరికి సమయం అంతా అయిపోయి సరైన రీతిలో మనం సందేశాన్ని అందించలేం. So we saw hermeneutics, exegesis and homiletics. 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాము. దేవుని వాక్య అధ్యయనము, ఆ తర్వాత ఎక్సజిసిస్, 3 ప్రసంగ శాస్త్రాన్ని గురించి మనం విన్నాం. Steps of expository preaching. వివరణాత్మకమైన ప్రసంగం చేయడంలో ఉన్న దశలను కూడా మనం ధ్యానం చేశాం. Where do we start with? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ప్రార్థనతో ప్రారంభించాలి. I am glad you got at least that correctly. ఆ, Even if you forget everything else,
Please start that. మీరన్నీ మర్చిపోయినా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. You remember Psalm 119. You remember verse 18 we saw. కీర్తన 119:18 వచనాన్ని మనం జ్ఞాపకం ఉంచుకున్నాం కదా. Open my eyes. నా కన్నులు తెరువు. I may behold the wondrous truths out of your law. నేను గ్రహింపలేని సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువు. You can study that verse by heart and it can be a prayer by yourself instead of turning to that verse every time. ప్రతిసారి ఆ వచనాన్ని మన బైబిల్ గ్రంథంలోంచి చూడకుండా దాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా మనము ఆ వచనాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థన చేయగలుగుతాం. Then we can pray, Lord, teach me and mold me and make me and then make me as a blessing. అంత మాత్రమే కాకుండా దేవా నాకు బోధించు, నేను అందించే సందేశం ఇతరులకు ఆశీర్వాదకరంగా చెయ్యి అని మనము ప్రార్థన చేయవచ్చు. After prayer what do we do? ప్రార్థన తర్వాత మనం ఏం చేయాలి? Very important. పరిశీలన చేయాలి. Observing the text. వాక్యాన్ని పరిశీలన చేయాలి. In observing what do? We ask some questions. అబ్జర్వేషన్, పరిశీలనలో మనం ఏం చేయాలి? కొన్ని ప్రశ్నలు వేశాం కదా. What are they? ఏంటి ఆ ప్రశ్నలు? Who? ఎవరు? To whom? ఎవరికి? ఎందుకు? ఏమిటి? ఎక్కడి నుంచి? అయిపోయిందా? Right. So by the time you ask all these questions, you'll have a good idea of what that text is trying to say. ఈ క్వశ్చన్లన్నీ, ఈ ప్రశ్నలన్నిటి కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ ప్యాసేజ్ నుంచి మనం అడుగుతూ ఉన్నప్పుడు మనం చదివే ఆ ప్యాసేజ్ గురించిన పరిపూర్ణమైన అవగాహన మనం పొందుతాం. Some commands may be there. కొన్ని ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. Some questions may be there. కొన్ని ప్రశ్నలు అక్కడ ఉండవచ్చు. Some warning may be there. కొన్ని హెచ్చరికలు ఉండవచ్చు. Sometimes some questions which is not expected to answer but like rhetorical questions it is called. కొన్నిసార్లు మనము సమాధానము చెప్పలేనటువంటి ప్రశ్నలు అక్కడ ఉండవచ్చు. So when we have that kind of observation, it is a beginning point to go into that text. అబ్జర్వేషన్, పరిశీలన అనే ప్రాముఖ్యమైన అంశంలో దేవుని వాక్యములోనికి మనం వెళ్ళడానికి ఇది ఎంతో కీలకమైన అంశం. We saw key words should be there. Key words. మూల వాక్యాలు. Key words and key verse. మూల వచనం ఉంటుంది, మూల వాక్యము ఉంటుంది. Repetitive words are there. మాటి మాటికి రాయబడిన మాటలు ఉంటాయి. So those kind of things when we observe we get an idea of what that passage is talking about. వీటన్నిటిని గురించి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆ వచన భాగాలు దేన్ని గురించి తెలియజేస్తుందో మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. After observation we start interpreting. పరిశీలన తర్వాత మనం ఏమి నేర్చుకున్నాము? ఇంటర్ప్రిటేషన్, అర్థాన్ని తెలుసుకోవడం, గ్రహించటం. Without observing don't interpret. పరిశీలన, సరైన రీతిలో పరిశీలన చేయకుండా మనం దేన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, ప్రయత్నం చేయలేము కూడా. We have to find out the grammar there, the context there, historical background, even geographical locations. అక్కడున్న వ్యాకరణాన్ని, అక్కడున్న చరిత్రను, అక్కడున్న నేపథ్యాన్ని, అక్కడున్న భౌగోళిక స్వరూపాన్ని, వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. Scripture interprets scripture we say. దేవుని లేఖనాలే మనం అర్థవంతంగా మనకు అందించగలుగుతాయి. Less clear passages are interpreted by more clear passages. తక్కువగా అవగాహన కలిగించే భాగాలు మరింత ఎక్కువ అవగాహన కలిగించే భాగాల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. Knowledge about the customs and manners and all will also help to a better understanding. సంస్కృతి, సాంప్రదాయాలు, వీటన్నిటిని గూర్చిన ఆ జ్ఞానము, ఆ సందేశము లేదా ఆ పారాగ్రాఫ్ యొక్క పూర్తి అర్థాన్ని మనం స్పష్టంగా గ్రహించడానికి వీలవుతుంది. Number 3, మూడవది correlation. That means connect the passage with other passages. ఇతర భాగాలతోటి కలిపి చదువుకోవడం. It must see that it occupies a place in the overall picture of God's revelation. రెండు భాగాలను కలిపి చదవడం ద్వారా దేవుడు ఏమి చెప్పాలని ఉద్దేశించాడో ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. Parallel passages may be there and they can be compared. కొన్నిసార్లు ఒకే ప్యాసేజ్ మరొక చోట రాయబడి ఉంటుంది, వాటిని కూడా మనం కలిపి చదువుకోవాలి. For example, resurrection passage, you have all three gospels. When you compare, some which is not here will be there, like that. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి 3 సువార్తల్లో రాయబడిన సంగతి మనం ఎరుగుదుము, వాటిని మనం కంపేర్ చేసి చదువుకోవాలి. All right, so that is correlation. దాన్ని కోరిలేషన్ అని అంటాము. Especially about doctrinal themes, correlation is very important. సిద్ధాంతపరమైన విషయాలలో దేవుని వాక్యాన్ని కలిపి చదువుకోవడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Finally we saw
application. ఆఖరిగా అన్వయింపు. All right. That is the crown of expository preaching. ఆ, వివరణాత్మకమైన ప్రసంగానికి ఇది ఒక కిరీటం లాంటిది. Otherwise, it remains only as head knowledge or information. లేకపోతే ఏమవుతుందంటే కేవలము ఇది ఒక జ్ఞానానికి పరిమితంగానే ఉండిపోతుంది. I told you from the head, it must go to heart and then, yeah. మనం ఉదయకాలం నేర్చుకున్నట్టుగా మన 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 తలలో ఉన్నది అంటే మన జ్ఞానము మన హృదయంలోనికి రావాలి. మన హృదయంలో ఉన్నది మనం మన చేతుల ద్వారా మన క్రియల ద్వారా దాన్ని చూపించాలి. I should be an example before others before I preach to them. ఇతరులకు నేను బోధించే ముందు ఆ విషయం నేను చెప్పే విషయాల్లో నేను మాదిరిగా ఉండాలి. We saw about Gideon, we saw about గిద్యోను గురించి మనం విన్నాము, పౌలు గురించి మనం విన్నాము, Barnabas, బర్నబాసుని గురించి మనం విన్నాము, Apostle Paul, and also we saw about Jesus himself. పౌలుని గురించి మనం విన్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా మనం విన్నాం. Do as I do. నేను చేసినట్టుగా మీరు కూడా చేయండి. We should not be only suppliers but also be మనం కేవలము అందించే వాళ్ళం మాత్రమే కాకుండా మనము అన్వయించుకునే వాళ్ళంగా ఉండాలి. which is very easy. Supplying is very easy. అందించడం అనేది చాలా సులువైన పని కదా. So let us try to apply something now. We will make an application. Apply. ఇప్పటి నుంచి మనము అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Usually when we hear a message, what we do usually? సాధారణంగా మనం ఎప్పుడైనా ఒక సందేశాన్ని విన్నప్పుడు ఏం చేస్తాం? మనము ఏం చేయరా? అదే అప్లై చేసుకో. రైట్ నోట్స్. కరెక్ట్, రైట్ నోట్స్. నోట్స్ రాసుకుంటారు. సాధారణంగా ఒక సందేశాన్ని విన్నప్పుడు నోట్స్ రాసుకుంటాం. ఆఫ్టర్ మెసేజ్ రైటింగ్, ఆ తర్వాత మెసేజ్ రాసుకున్న తర్వాత ఏం చేస్తాం? నోట్స్ మూసేస్తాం. అయిపోయింది. ఓకే బ్రదర్, నైస్ మెసేజ్ బ్రదర్. నైస్ మెసేజ్ బ్రదర్, చాలా సంతోషం బ్రదర్. ఫినిష్. మార్నింగ్ యూ హర్డ్ ఎ మెసేజ్ అండ్ వెంట్ ఫర్ లంచ్. ఉదయకాలం మనం ఒక సందేశాన్ని విన్నాం, తర్వాత మనం భోజనానికి వెళ్ళాం. ఎనీబడి డ్యూరింగ్ లంచ్ టైం డిస్కస్డ్ దిస్ పాయింట్, దట్ పాయింట్? ఎవరైనా భోజన సమయంలో మనం నేర్చుకున్న పాఠాన్ని గురించి ఎక్కడైనా మనం మాట్లాడామా? డిస్కస్ చేసామా? లంచ్ ఓన్లీ. భోజనాన్ని గురించి మాత్రమే డిస్కస్ చేశాం. yes or no? అవునా కదా? That's a fact of the matter. అది వాస్తవమైన విషయం. Sometimes we sit and we also grade the speaker. Grade. చాలాసార్లు మనం కూర్చొని ఎవరు బాగా చెప్పారని, టీచర్స్ కదా, టీచర్స్ putting mark. ఎవరు బాగా చెప్పారని వారికి మార్కులు వేస్తూ ఉంటాం. This preacher he came from Visakhapatnam. Okay, we can give 70 marks. This fellow Chennai, 45 enough. ఈ బోధకుడు విశాఖపట్నం నుంచి వచ్చాడు కాబట్టి 75 మార్క్స్ ఇద్దాము. ఈయన చెన్నై నుంచి వచ్చాడు కాబట్టి 45 మార్క్స్ చాలే. మార్కింగ్, గ్రేడింగ్ ది స్పీకర్. స్పీకర్స్ కి, బోధకులకు మనం గ్రేడ్స్ వేస్తా ఉంటాం, మార్క్స్ వేస్తా ఉంటాం. సో నోట్స్ వి ఆర్ రైటింగ్, నోట్స్ రాస్తా ఉన్నాము. గ్రేడింగ్ వి ఆర్ డూయింగ్, గ్రేడ్స్ వేస్తా ఉన్నాము. ద థర్డ్ వర్స్ట్ థింగ్ ఈస్ వి ఫర్గెట్ అబౌట్ ఇట్. చాలా అత్యంత బాధాకరమైన సంగతి ఏంటంటే మనం విన్న సందేశాన్ని పూర్తిగా మర్చిపోతాం. yes or no? అవునా కదా? సపోజ్ ఐ ఆస్క్ యూ 3 weeks ago what message you heard. ఒకవేళ నేను 3 వారాల క్రితం మీరు ఏం సందేశం విన్నారని అడిగితే మీరు ఎంతమంది చెప్పగలుగుతారు? 3 weeks ago అసలు who preached brother? 3 వారాల క్రితం అసలు ఎవరు చెప్పారు బ్రదర్? ప్రసంగం ఎవరు చెప్పారు బ్రదర్? Forget about message. Who preached itself we are not. అసలు మెసేజ్ గురించి మర్చిపోండి, అసలు ఎవరు చెప్పారో కూడా మనం చెప్పలేము. See, this is very important because Jesus himself said, the word sown in the heart, who takes away? హృదయంలో విత్తబడిన వాక్యము ఎవరు తీసుకువెళ్ళిపోతున్నారు? Mark chapter 4. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మాట మనం చదువుతాం. Verse 15 it says, 4వ అధ్యాయం 15వ వచనం. Satan comes immediately and he takes away the word that was sown in their hearts. త్రోపక్కునున్న వారెవనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. This is a sad situation. ఇదెంత విచారకరమైన సంగతో చూడండి. Forgetful here. We are getting, we are forgetting about it. మనము ఎంతో సందేశాలను పొందుకుంటున్నాం కానీ మనం వాటిని మర్చిపోతానే ఉన్నాం. So what are we going to do about it is more important.
మనం ఏం చేయబోతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Reading okay, writing okay, but then what should I do about it? చదవడం మంచిదే, రాసుకోవడం మంచిదే, కానీ నేనేం చేయాలనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Okay, all these rules of exposition we learned, and now what we will do about it? వివరణాత్మకమైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవడంలో ఈ సంగతులన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ మనం ఏం చేయాలి? We will now do a practical session on that. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రాక్టికల్ సెషన్ మనం కలిగి ఉందాం. Okay, I will give the leading the practice, then you do the practice. నేను దీన్ని నడిపిస్తాను, మీరు ఈ ప్రాక్టికల్ సెషన్లో మీరు పాల్గొనాలి. Okay? ఓకేనా? సరేనా? Eh? సరేనా? Abba, thank you, sir. Usually Andhra I will say like this, okay. Yeah, like that is cow, sir. Cow doing like this. But you are teaching like this. All right. Turn to Epistle of Jude, please. Last letter of the New Testament. యూదా పత్రిక మనం చదువుదాము. ఆఖరి పత్రిక. The last letter of the New Testament. క్రొత్త నిబంధనలో ఆఖరి పత్రిక యూదా పత్రిక చదువుదాం. This is a practical demonstration of what we learned so far. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామో, ఏం చదివామో దాన్ని ఇప్పుడు మనము ప్రాక్టికల్గా దీన్ని మనము అధ్యయనం చేయబోతా We ఉన్నాం. cannot do the whole chapter. We will just take care of the first 4 verses only. ఈ పత్రిక అంతటిని మనం ఇప్పుడు చేయలేం, కానీ మొదటి 4 వచనాలు మనము చూద్దాం. Let us read. 4 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొంచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనుడై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి బడినవారు. All right. Thank you. So what do we do first? ఏం చేద్దాం ఇప్పుడు మనం? మొదట That you forgot already. ప్రార్థన చేయాలి కదా, మర్చిపోయారా? ఫస్ట్ prayer చెప్పాలిగా. మొదటి పాయింట్ అదే కదా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. We prayed in our mind, okay? మీరు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. First question. మొదటి ప్రశ్న, Who wrote? ఎవరు ఈ పత్రికను రాశారు? Jude is there. Jude. యూదా ఈ పత్రికను రాశారు. But which Jude is this? ఎవరు ఈ యూదా? Is it Judas Iscariot? Judas Iscariot? యూదా ఇస్కరియోతా? One brother told like that. Before he died, a suicidal note he wrote last. యూదా ఇస్కరియోతు ఉరివేసుకోవడానికి ముందు ఈ పత్రిక రాసి చనిపోయాడని రాశాడు. Like that they write now. Before they die, they will write a note. చనిపోవడానికి ముందు తాను ఒక నోట్ రాసి పంపాడని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు. Which Jude is not mentioned here directly. ఏ యూదానో ఇక్కడ నేరుగా మనకు He is telling he is a servant of Jesus and a brother of James. ఇక్కడ ఏమని రాయబడిందంటే యేసుక్రీస్తు దాసుడని ఉంది, ఆ తర్వాత యాకోబు సహోదరుడైన యూదా అని ఉంది. So not Judas Iscariot anyway. యూదా ఇస్కరియోతు కాదు. But then one Judas was there in the group of the brothers of Jesus. యేసుక్రీస్తు యొక్క సహోదరుల్లో యూదా ఒకరు ఉన్నారు. ఉందా లేదా? ఉన్నారా లేరా? Where is that? ఎక్కడ? Search, compare scripture. Mark chapter 6. Yes. Is not this the carpenter, son of Mary, brother of James, Joseph, Judah? ఉందా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోన్ అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? So one Judas is there in the company of. So Judas, one apostle is there. Now here is one brother, one of the brothers of Jesus. అపోస్తలులో ఒక యూదా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకునే భాగంలో యేసుక్రీస్తు సహోదరులలో యూదా ఒకడు ఉన్నాడు. One more Judah is there. If you come to Acts 5 verse 37, another Judah is there. Judas of Galilee, he says. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 37.
5వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ మరొక యూదాను మనం చూస్తా ఉన్నాం. వారికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, Judas of Galilee. గలిలయుడైన యూదా. So, which Judah directly we cannot find out. Only indication is he is the brother of James. In ఇక్కడ Judah. ఇక్కడ ఏ యూదని డైరెక్ట్ గా నేరుగా రాయబడలేదు కానీ ఒక్క విషయం ఇక్కడ మనం గ్రహించగలిగింది ఏమిటంటే యాకోబు సహోదరుడైన యూదా అని వ్రాయబడి ఉంది. Okay, so the only possibility is that he is the brother of Jesus. From Mark chapter 6. ఈ వచనాన్ని బట్టి మార్కు సువార్త 6వ అధ్యాయం ఆధారంగా మనము తప్పకుండా ఏం చెప్పగలమంటే ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. Because James is there, James is there, one of the brothers of Jesus. అక్కడ యాకోబు ఉన్నాడు కాబట్టి దానిని బట్టి యూదా యేసుక్రీస్తు సహోదరుడు అని చెప్పవచ్చు. So we can say Judas is a brother of Jesus. Then why he is not mentioning that he is brother of Jesus? యేసుక్రీస్తు సహోదరుడైన యూదా అని మనం చెప్తున్నప్పుడు ఆ మాట ఎందుకు ఇక్కడ నేరుగా రాయబడలేదు? He is telling I am a servant of Jesus only. ఆయన అంటున్నాడు నేను యేసుక్రీస్తు దాసుడును అంటున్నాడు. If you are a brother of Jesus, you should be proud to say no, I am brother of Jesus. మనలో ఎవరైనా కానీ యేసుక్రీస్తుకు సహోదరుడమైతే చాలా గర్వంగా చెప్పుకుంటాం నేను యేసుక్రీస్తు సహోదరునని. For that the only answer we can give is, initially the brothers of Jesus did not believe in him. Brothers of Jesus did not believe in him. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు కదా? అవును కదా? Come to John 7. యోహాను సువార్త 7వ అధ్యాయం Verse 5. 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. See, brothers of Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరులు They did not believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. That's including Judas. యూదా కూడా కలుపుకొని. His brothers told in verse 3, it says, you depart and go to Galilee and show yourself there. 3వ వచనంలో చెప్పారు సహోదరులను చూచి మీరు గల్లియో ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి యేసుక్రీస్తు అన్నారు సహోదరులు. So while Jesus was alive, the brothers did not believe in him. ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును తన సహోదరులే నమ్మలేదు, విశ్వసించలేదు. But if you come to Acts chapter 1, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే see verse 14. 14వ వచనం చూద్దాం చూడండి. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. So in the upper room, those who are waiting for the Holy Spirit, the brothers are also there. మేడగదిలో ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తా ఉన్నారో వారిలో యేసుక్రీస్తు యొక్క సహోదరులు కూడా ఉన్నారు. You got the connection now? ఇప్పుడు అర్థమైందా? In John 7 it says brothers did not believe in him. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత సహోదరులే విశ్వసించలేదని చూచాం. But for Pentecost the brothers are also waiting there. కానీ పెంతెకోస్తు దినం కొరకు తన సహోదరులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. That means అంటే దాని అర్థం ఏమిటి? sometime in between they believed. ఈ రెండింటి మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. Maybe after the resurrection, Jesus appeared to them, especially James. So maybe through that the family also. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఒకవేళ సహోదరులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉండవచ్చు. So Judas now says, well, though he is my brother, actually he is my Lord, so I am only his servant. ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా ప్రభు అయిన యేసుక్రీస్తు సహోదరుడైనప్పటికీ తన గూర్చి తాను చెప్పుకుంటా ఉన్నాడు నేను ఆయనకు దాసుడను. Then why he is telling the name of James there? అక్కడ ఎందుకు యాకోబు యొక్క పేరు చెప్తా ఉన్నాడు? James was more popular in the apostolic church. అపోస్తలుల కాలంలో అపోస్తల సంఘములో యాకోబు చాలా ప్రముఖమైన పాత్రను వహించిన వాడు. In Acts 15 actually there was a discussion and gathering of people to find out what to do with these new believers. ఈ క్రొత్తగా ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల విషయంలో ఏం చేయాలని 15వ అధ్యాయంలో వీరందరూ కూడుకున్నప్పుడు వారిలో యాకోబు కూడా ఉన్నాడు. And James is giving the last words or the final words of that meeting. ఆ మీటింగ్ లో యాకోబే ఆఖరి మాటలు లేదా ముగింపు మాటలు చెప్తా ఉన్నాడు. In Galatians 1:19 we read, when Paul went to Jerusalem, I did not see anybody else, only James, the Lord's brother. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాము. యెరూషలేముకు వెళ్ళినప్పుడు నేను కేవలం యాకోబును మాత్రమే చూపాను, ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రమే చూచి తిని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు 19వ వచనంలో. You see, it is usually that the less known introduces himself by the name of the more known. సాధారణంగా ఎవరైనా
తక్కువ పరిచయస్తులు ఎక్కువగా పరిచయం ఉన్న వారి పేర్ల ద్వారా వారిని పరిచయం చేసుకుంటారు. Kada? అవును కదా. You understand what I'm saying? Suppose you are going from here to Hyderabad. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోండి. And somebody there asking, where are you from? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చామని అడిగితే ఏం చెప్తారు? You will tell some known name and tell so and so name and I am there. Oh, then immediately they connect. సో బాగా ఎరిగిన ఒక వ్యక్తిని గురించి మీరు చెప్పడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గురించి ఈజీగా తెలుసుకోగలుగుతారు. So Jude is mentioning the name of James here because he was more popular. Jude was not popular at all. యూద అంత ప్రసిద్ధిగాంచిన వాడేం కాదు, కానీ యాకోబు ఎక్కువగా ప్రసిద్ధి చెందిన వాడైన కారణం చేత యాకోబు పేరును ఉపయోగించుకొని తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. So who wrote? We took so much of time. Who wrote to find out? ఈ పత్రిక రాయడం ఎవరు రాశారు? Who wrote? ఎవరు రాశారు? Judas, the brother of Jesus, brother of James. ఎవరు రాసి పత్రిక? యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యాకోబు యొక్క సహోదరుడు. Next question. రెండవ ప్రశ్న, To whom he wrote? ఎవరికి రాశారు? Look at that verse. చూడండి, ఎవరికి Those రాశారు? who are sanctified by God the Father, preserved in Jesus Christ and called. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. He is not telling any place name. అక్కడ ఏ స్థలం యొక్క పేరు చెప్పడం లేదు. Unda? Any place name is there? స్థలం యొక్క పేరు ఏమైనా ఉంది అక్కడ? No. లేదు. When Paul wrote Philippians, for example, it says the saints at Philippi. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు రాసినప్పుడు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు అని స్పష్టంగా రాశాడు. Saints at Corinth. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అని కొరింథీ సంఘానికి రాశాడు. Mentioning place name. అక్కడ స్థలం యొక్క పేరును ప్రస్తావించాడు. In some cases he is writing to individuals, so కొన్ని person's name is there. కొన్నిసార్లు వ్యక్తులకు రాశాడు, తద్వారా వ్యక్తుల పేర్లు ఉపయోగించాడు. Timothy, Titus. తిమోతి, తీతు. But here no place. ఇక్కడ మనం చదువుకునే పత్రికలో ఏ స్థలం పేరు రాయలేదు. No assembly name, no place name, no individual name. ఏ అసెంబ్లీ పేరు లేదు, ఏ వ్యక్తి పేరు లేదు, ఏ సంఘం పేరు కూడా లేదు. Such kind of titles are called as general epistle. ఇలాంటి పత్రికలు ఏమంటారంటే సాధారణ పత్రికలు అంటారు. That means no specific address. It is addressed to the general gathering of believers. విశ్వాసులైన సమూహానికి ప్రత్యేకంగా వ్రాయబడినట్టుగా కాకుండా ఇది సాధారణంగా అందరిని ఉద్దేశించి రాయబడినట్టుగా ఈ పత్రికను మనం చూస్తా ఉన్నాం. So believers at large, not to particular place, not to one particular church, but at large. ఒక సంఘానికి కానీ ఒక వ్యక్తికి కానీ కాకుండా అందరిని ఉద్దేశించి రాయబడే పత్రికలను సాధారణ పత్రికలు అంటారు. So that is first question, who wrote? Secondly, మొదటి ప్రశ్న, ఎవరు రాశారు? Third question, ఎవరికి రాశారు? మూడవది, why he wrote? ఎందుకు రాశాడు? Verse number 3. మూడవ వచనం, ఎందుకు రాశాడు? ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. Actually he thought of writing on salvation. ఆయన రక్షణను గూర్చి వారికి రాయాలని అనుకున్నాడు. That's what he says. I wanted to write about common salvation. మీకందరికీ కలిగేడు రక్షణ గురించి రాయాలని అనుకున్నాను. That means, అంటే దాని అర్థం ఏంటి? That was the greatest topic in his mind. Yes, salvation that we have received so freely in Christ. He wanted to write about that salvation. ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు ఉచితంగా అనుగ్రహింపబడిన రక్షణను గురించి వారికి రాయాలని యూదా అనుకున్నాడు. But then he heard about the problem of false teachers. కానీ తర్వాత అబద్ధ ప్రవక్తల గురించి ఆయన దృష్టికి రావడం చేత there was a need for defending the faith against the false teachers. ఈ అబద్ధ బోధకుల విషయంలో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. So he is telling, I want you to contend for the faith. Contend means stand for, defend the faith which was once delivered to the saints. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. And the kind of false teaching they gave also is hinted in verse 4. 4వ వచనంలో ఎలాంటి దుర్బోధలు చేస్తున్నారో 4వ వచనంలో చెప్పాడు. So what he who wrote, to whom he wrote, why he wrote, we are considering. Now next is what he wrote. ఏమి రాశాడు? He is writing about the need for defending the faith. విశ్వాసమును కాపాడుకునే విషయంలో
Even in the first century, there were false teachers. మొదటి శతాబ్దంలో కూడా చాలా అబద్ధ బోధకులు ఉన్నారు. So they had to be warned, church should be warned, and they should be ready. సంఘము వారిని హెచ్చరించాలి. See verse 4. 4వ వచనంలో Some people crept in unawares, it says. 4వ వచనంలో ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. Secretly they sneaked in. రహస్యంగా జొరబడి ఉన్నారు. They are ungodly people. వారు భక్తిహీనులు. Their doctrine is given there. What is their doctrine? వారి యొక్క సిద్ధాంతం ఏంటి? They are twisting the grace of God into a license for sin. వారి యొక్క సిద్ధాంతము దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరుస్తున్నారు. And they are also denying the Lord God and our Lord Jesus Christ. అంత మాత్రమే కాకుండా అద్వితీయ నాథుడు ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. So what he is writing about? He is writing about the need of defending the faith. ఏం రాస్తున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకోవడానికి గురించి యోధా ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు. What is the problem with those people? అక్కడున్న వారితో ఈ సమస్య ఏమిటి? Their doctrine is bad. వారి యొక్క సిద్ధాంతము చాలా తప్పుడు విధానంలో ఉంది. Doctrine is bad, life also is bad. అంత మాత్రమే కాకుండా వారి జీవితం కూడా చాలా తప్పుడు విధానంలో కొనసాగిస్తూ ఉన్నారు. You see, this is the connection between doctrine and duty. If you have wrong doctrine, you have wrong life. సిద్ధాంతానికి మన ఆత్మీయ జీవితానికి ఉన్న మధ్య సంబంధం ఇది. If you believe wrongly, you will live wrongly. తప్పుడు విషయాల్లో మన విశ్వాసం ఉంచితే మన జీవితం కూడా తప్పుడు మార్గంలోనే కొనసాగుతుంది. That is why Paul in all his epistles first is giving emphasis upon doctrine. అందుకనే పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా సిద్ధాంతపరమైన విషయాలను ముందుగా రాస్తూ వచ్చాడు. Practical duties. తర్వాత మనం అనుసరించవలసిన అవలంబించవలసిన విషయాలను మన డ్యూటీస్ ను రాస్తూ వచ్చాడు. Doctrine is the root. సిద్ధాంతం అనేది మూలము, ప్రాముఖ్యమైంది. Duties is the fruit. డ్యూటీ అనేది లేదా మనం చేయవలసింది అనేది ఫలము. See here, the doctrine is they are denying the Lord and they are twisting the grace of God. It means they are living in sin. వారు ఏం చేస్తున్నారు? దేవుని కృపను కామాతురత్మకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అద్వితీయ నాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు పాపం చేస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. They are denying the divinity of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని విసర్జిస్తున్నారు. So there is a doctrinal problem there. అక్కడ సత్య సంబంధమైన సిద్ధాంతపరమైన సమస్య ఉంది. Twisting grace means, what does that mean? దేవుని కృపను కామాతృతంగా దుర్వినియోగం చేయడం అంటే ఏంటి దాని అర్థం? That means you do sin, God will forgive. దాని అర్థం ఏంటంటే పాపం చేస్తాము, దేవుడు క్షమిస్తాడు. He is gracious God, na? ఆయన దేవుడు కృప కలిగిన వాడు కదా. Some are telling like that also. చాలా మంది అలానే చెప్తాం, దేవుడు కృప కలిగిన వాడు, మనం తప్పు చేసినా క్షమిస్తాడు. Paul told in Romans, where sin abounded, grace superabounded. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు కదా, ఎక్కడ పాపం విస్తరిస్తుందో దేవుని కృప అక్కడ అపరిమితంగా విస్తరిస్తుంది అన్నాడు. Does it mean that you can go on sinning so that grace will keep on coming? అంటే దాని అర్థం ఏంటి? మనం పాపం చేస్తూ పోతూ ఉంటే కృప మనను క్షమిస్తూ ఉంటుందా? No. Paul says, God forbid, we should not do that. మనం అలా చేయకూడదు, అలా అనకూడదు. All right, so what I'm trying to show you is, from this 4 verses, what we got is who wrote. మనం ఈ 4 వచనాల్లో ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, and importance of what he wrote. ఏం రాశాడు? Doctrine plus duty. సిద్ధాంతము అలాగే మన ప్రవర్తన లేదా మన బాధ్యత. And for this he is taking examples from the Old Testament. Later on, as you go through, you will see that. దీని కొరకు మీరు కింద వచనాలు చదువుతూ ఉంటే ఈ విషయాలను బోధించడానికి పాత నిబంధన దృష్టాంతాలను తీసుకున్నాడు. Now if you take a commentary and a word dictionary, you can add little more to that. మీరు కామెంటరీ అలాగే డిక్షనరీ మీరు కలిపి చదువుకుంటే దీనికి మరికొన్ని విషయాలు కలిపి మీరు సందేశాన్ని సిద్ధం చేయొచ్చు. First our understanding and observation is what is there in that text. మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ఈ వచనాల్లో లేదా ఈ భాగంలో ఏముంది అనేది జాగ్రత్తగా పరిశీలన చేయాలి. These tools will help us to sharpen what we have already received or illuminate, put some more light on that. మనము అబ్జర్వేషన్ ద్వారా, పరిశీలన చేయడం ద్వారా ఏవి విషయాలైతే మనం నేర్చుకున్నామో ఈ టూల్స్, ఈ సాధనాలను ఉపయోగించడం ద్వారా మరింత వెలిగింపు మనం పొందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. And then we can bring it to a application. తర్వాత మనము ఆ విషయాలన్నింటినీ కలిపి అన్వయింపులోనికి తీసుకొని రావచ్చు. What is the application there? ఇక్కడ అప్లికేషన్ అంటే అన్వయింపు. I already mentioned, if you have wrong doctrine, wrong life. ఆల్రెడీ నేను చెప్పాను కదా,
తప్పుడు సిద్ధాంతాలను మనం అవలంబిస్తున్నట్లయితే తప్పుడు విధానంలోనే మనం బ్రతుకుతాం. So I need to check what I believe. నేనేమి నమ్ముతున్నానో, దేని యందు విశ్వాసం ఉంచానో దాన్ని మనము తప్పకుండా పరీక్షించుకోవాలి. Right doctrine, then only right life. సరైన సిద్ధాంతాన్ని మనం అవలంబిస్తున్నప్పుడు సరైన విధంగా మనం జీవించగలుగుతాం. Okay, so with that I am winding up here, but I want to give you a homework now. దీంతో నేను ఇక్కడ ముగిస్తాను. ఇప్పుడు నేను మీరు చేయవలసిన దాన్ని మీకు తెలియచేస్తాను. Keeping all that we learned so far, now you are going to put into practice what you have learned. ఇప్పటి వరకు ఉదయకాలం నుంచి మనం నేర్చుకున్న వాటన్నిటిని కలిపి ఇప్పుడు మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. You were told you wrote points. మీరు పాయింట్స్ అన్ని రాయాలి. రాయాలి. All points you wrote correct. You put a mark also, 45 marks you put for me. That also okay. Anyway, pass mark is there, no problem. మీరు But now, instead of forgetting it, we get to forget about it, but then do something about it. మనము నేర్చుకుని మర్చిపోయేదానికి బదులు మనం కొంతైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం. You may say, brother, we'll go home and do, brother. బ్రదర్ మా ఇంటికి వెళ్ళి చేస్తాను బ్రదర్ అనొద్దు. You gave homework, no? Homework should be done in home only. మీరు హోంవర్క్ ఇచ్చారు కదా, హోంవర్క్ అనేది ఇంట్లోనే చేయాలి కాబట్టి ఇంటికి వెళ్ళి చేస్తాం. No, we'll do it here only. అలా చెప్పొద్దు, ఇక్కడే మనం చేద్దాం. Class work. ఇది Hall work. హాల్ వర్క్, ఇది నాట్ హోంవర్క్. అది ఇంకా అయిపోయింది. So what I am going to do is, I am asking you to choose a passage that you like. ఓకే, మీకు ఇష్టమైన వచన భాగాన్ని లేదా మీకు ఇష్టమైన భాగాన్ని బైబిల్ గ్రంథం నుంచి మీరే సెలెక్ట్ చేసుకోండి. Choose now. ఇప్పుడే మీరు ఎన్నుకోండి. But some passage that comes to your mind. Maybe five verses or 8 verses. Don't go big. 5 లేదా 8, అంతేగాని మరి పెద్ద భాగానికి వెళ్ళొద్దు, పెద్ద పోర్షన్కి వెళ్ళొద్దు. We don't have time to do all that. So make it అవన్నీ short. చేయడానికి మనకు టైం ఉండదు కాబట్టి చిన్న ప్యాసేజ్, చిన్న భాగాన్ని మీరు తీసుకొని Any passage that you know, that comes to మీకు your mind. బాగా తెలిసిన మీరు బాగా ఎరిగిన ఒక వాక్య భాగాన్ని తీసుకొని Write that the notes there. You write that అక్కడ reference. మీరు రెఫరెన్స్లతో సహా నోట్స్ సిద్ధం చేయండి. Expository notes. Then start writing on that. Who wrote? వివరణాత్మకమైన ప్రసంగ సిద్ధపాటులో ఏమేమి నోట్స్ All those questions we రాసుకున్నామో asked, వాటన్నిటిని కూడా మీరు నోట్స్ లో చూస్తూ వీటిని మీరు పాయింట్స్ గా రాసుకుంటారు. You have 10 minutes మనకు 10 నిమిషాల సమయం ఉంది. before tea break. టీ బ్రేక్ ముందు 10 నిమిషాల Before that సమయం ఉంది. we have this exercise break. ఈ 10 నిమిషాల లోపే మీరు ఎక్సర్సైజ్ చేయాలి.